వేసుకోగానే మాటలు కూడా తన్నుకొస్తాయి. థ్యాంక్ యూ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నిజంగా ఈ ఆపర్చునిటీలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. తర్వాత వచ్చేసి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చిన్న వీడియో ఉంది మేడం. నీ దాంట్లో అనిపించింది. నాకు హెల్త్ బాగాలేదని చెప్పిన కదా, ఆ చిన్న వీడియో చూపిస్తాం మేడం, మీరు పర్మిషన్ ఇస్తే. ఓకే మేడం, క్యారీ. ఇక్కడ ఉన్నది నేనే లీడర్స్. ఎవరు భయపడకుండా చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను అంత స్ట్రగుల్ అనుభవించిన హెల్త్ విషయంలో. ఒక్కసారి ఈ వీడియో చూడండి లీడర్స్. మొత్తం ఆలోచనలు పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటుంది. వద్దంటే ఫేస్ తీస్తున్నావా? పండుగ ఏం టెన్షన్ రాకునే దీనికి చెప్పి చాలా అవుతుంది. ఎందుకని చెప్తాం శేఖరు, తల్లి చెప్పే తండ్రి చెప్పే అక్క చెప్పే బావ చెప్పే అన్నట్టున్నది. పెట్టకు నువ్వు వేలు కొరికినా తెలియదు. ఎంత గట్టిగా చేసి అరే బాగా చెప్తున్నా సాహస అయిపోతే తెలుసా, ఇది ఈ పిరుసు వేరే గాలి లోపల పోవాలి. నీళ్ళు చెమటలు వచ్చినాయి. చేతులు అది పెట్టు, తలం చేతి ఇట్లా పట్ట అవి పట్టుకోదు, నువ్వే పెట్టి చేతి పట్టుకో గట్టిగా. ఏ కవిత కవిత తక్కువైంది ఊపిరి గుంజుకునేది. కవిత కవిత మంచిగా వండుకోమ్మా, మంచిగా వండుకో. ఏం కాలేదు ఏం కాదు. ఏ చూడు ఇటు చూడు, ఏడు ఒక లేవు లేవు ఇట్లా ఏం కాలే. ఎందుకు ఏడుస్తున్నావు? మనుషులు టైంలో ఇక్కడ ఇంట్లో అయితే వచ్చిన అట్లా నేను స్ట్రగుల్ అయిన లీడర్స్ చాలా ఫేస్ చేసిన. అంటే నేను చచ్చిపోయేదాన్ని. మా సార్కి ఒక్కరికే తెలుసు అనమాట నా హెల్త్ ఇష్యూస్ గురించి. ఎట్లా అంటే ఊపిరి ఆగిపోతుంది. డాక్టర్ కూడా చెప్పిండు ఆక్సిజన్ లెవెల్స్ గనక ఈమెకు అందకపోతే డెత్ అని చెప్పిండు. కానీ మా సార్ లేకపోతే నిజంగా ఆయనకు ఒక్కనికే అర్థమవుతుంది కాబట్టి ఆ మౌత్ అనేది ఓపెన్ చేస్తేనే శ్వాస లోపలికి పోయి అప్పుడు నేను నార్మల్ స్టేజ్కి రావడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రాబ్లము తగ్గిపోయింది లీడర్స్. నేనైతే నిజంగా చెప్తున్నా, వెస్టీజ్ కి చాలా థ్యాంక్స్, రుణపడి ఉంటా. నేను బ్రతుకున్నా అంటే హెల్త్ సప్లిమెంట్స్ నన్ను బతికిచ్చినాయి. చాలా మంది భయపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు సప్లిమెంట్స్ తీసుకోవడానికి. కానీ నాకైతే అంటే చాలా హాస్పిటల్ తిరిగాము, చాలా ఖర్చు పెట్టుకున్నాము. కానీ నేను ఇందులో మాత్రం ఒక 4000 పర్చేజ్ చేసిన. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వెళ్ళిపోయింది.
మళ్ళీ పింపుల్స్ కూడా ఉంటుండే, మీకు కూడా తెలుసు లీడర్, చాలా మందికి పింపుల్స్ కూడా వెళ్ళిపోయినాయి. మళ్ళీ సప్లిమెంట్స్ అనేది చాలా ఎక్సలెంట్, నాకు చాలా హెల్ప్ఫుల్ చేసినాయి లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇవ్వడం, తీసుకోవడం నిజంగా దేవుడిచ్చిన వరం. ఆ అమ్మ నాన్న కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మా నాన్న అంటుంటాడు, నా పిల్లల్ని చదివియలేను, ఏం చేయలేకపోతుర్రు అనుకుంటాడు, కానీ నాన్న నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది, నిజంగా నేను మంచి ఆపర్చునిటీలో ఉన్న నాన్న, సక్సెస్ అయినా అని చెప్పి మా నాన్న గర్వంగా చెప్పుకుంటున్నా ఇప్పుడు. ఎందుకంటే ఏదో చెయ్యాలని ఉంటది తల్లిదండ్రులకు, కానీ వాళ్ళకి ఇయ్యలేరు వాళ్ళు. మా నాన్న ఇప్పటికీ అంటే సొంతగా పని చేయడం ఆయనకు అలవాటు, ఇష్టం అన్నమాట, ఆటో డ్రైవరు. కానీ మా అమ్మనేమో వెజిటేబుల్స్, కూరగాయలు మార్కెట్కి వేస్తుంటది. తను కూడా చాలా కష్టపడుతుంటారు లీడర్స్. మా అమ్మ ఒక్కతే, అక్క చెల్లెలు ఎవరు లేరు. ఆ ఉద్దేశంతో మా అమ్మ ఆపరేషన్ చేయించుకోకుండా 5 మందిని భూమి